హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 261 పాయింట్ల లాభంతో 80,998 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 24,620 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 55,677 దగ్గర క్లోజ్ అయింది. లాభపడిన స్టాక్స్ విషయానికి వస్తే ఎటర్నల్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడిన స్టాక్స్లో ఉండగా, బజాజ్ ఫిన్సర్వ్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఐషర్ మోటార్స్ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. ఓవరాల్గా నిఫ్టీ మూమెంట్ కనుక చూస్తే ఈరోజు లా క్లస్టర్ మూమెంటే కనిపించిందని చెప్పుకోవచ్చు. ఓపెనింగ్లో స్లైట్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి ఒకసారి డిప్ అయింది 24,540 లెవెల్స్కి వచ్చి, అక్కడి నుంచి రికవరీ అవుతూ రోజంతా రికవరీ పాత్రలో నడిచింది. సో ఒక్కసారి లో ఏదైతే ఫామ్ చేసిందో 24,544 దగ్గర మరలా అది టచ్ చేయలేదు. 950 అప్పుడు అది లో ఫామ్ చేసి అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చింది. సెకండ్ హాఫ్లో కరెక్ట్గా చెప్పాలంటే 1 o'clock తర్వాత కొద్దిగా పాజిటివ్ నోట్లోనే ట్రేడ్ అయింది. సో ఓవరాల్గా 24,640 దగ్గర హై ఫామ్ చేస్తూ, సో డే క్లోజింగ్ వచ్చేటప్పటికి 24,620 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మీరు చూస్తే ఈరోజు మొత్తము పాజిటివ్ నోట్లోనే ఈరోజు నిఫ్టీ ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మీరు బ్రాడర్ ఇండిసెస్ కనుక చూస్తే అక్రాస్ బోర్డు పాజిటివ్ నోట్లోనే ట్రేడ్ అయింది ఈరోజు. సో మీరు నిఫ్టీ మిడ్ క్యాప్ 100 0.7% పాజిటివ్గా మూవ్ అయితే, స్మాల్ క్యాప్ 100 కూడాను ఈరోజు పాజిటివ్గా 0.8%, అప్రాక్సిమేట్గా 65 స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయితే 35 స్టాక్స్ మాత్రమే నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఓవరాల్గా ఈరోజు బ్రెడ్త్ మాత్రమే పాజిటివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. సో నిఫ్టీ ఐటీ కూడాను ఈరోజు స్లైట్ పాజిటివ్గానే క్లోజ్ అయింది 0.33%. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కూడాను స్లైట్ పాజిటివ్ అంటే న్యూట్రల్గా క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. 0.13% పాజిటివ్గా క్లోజ్ అయింది ఎఫ్ఎంసీజీ. ఎక్కువ శాతం స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయినట్టు మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ డీటెయిల్స్ని బట్టి చూస్తే. ఓకే, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తూ లెవెల్స్ని ఐడెంటిఫై చేస్తూ ఒక స్టాక్ గురించి ఈరోజు డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు. సో మీరు నిఫ్టీ చార్ట్ చూస్తే ఈరోజు ఇన్సైడ్ క్యాండిల్. సో నిన్న క్యాండిల్కి ఈరోజు కంప్లీట్గా ఇన్సైడ్ క్యాండిల్. నిన్నటి లో కంటే కూడాను హైలోనే ఈరోజు లో ఫామ్ చేసింది. సో నిన్నటి లో వచ్చేసేసి 24,502 అయితే ఈరోజు లో 24,530. ఓకే, సో ఇది కంప్లీట్గా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఈరోజు మనకి నిఫ్టీ పరంగా చూస్తే, నిఫ్టీ చార్ట్లో చూస్తే. దాంతోపాటుగా మనం ఒక కీ ఇండికేషన్ ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ అవ్వడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే మన ఛానల్ చూసే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఓకే, ఎందుకైనా మరలా ఒకసారి గోల్డెన్ క్రాస్ ఓవర్ గురించి చెప్తాను. గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే 50-day మూవింగ్ యావరేజ్ 200-day మూవింగ్ యావరేజ్ని లోయర్ లెవెల్ నుంచి, సో చాలా ఎక్కువ టైము లోయర్ లెవెల్లో స్పెండ్ చేస్తూ, అంటే ప్రైస్ అనేది ఇండెక్స్ ప్రైస్ కానివ్వండి, షేర్ ప్రైస్ కానివ్వండి, లోయర్ లెవెల్లో టైం స్పెండ్ చేస్తూ, ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ లోయర్ సైడ్ నుంచి 200-day మూవింగ్ యావరేజ్ లైన్ కనుక అబౌవ్ అంటే హయ్యర్ సైడ్ క్రాస్ చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటాము. ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఓవర్ చూస్తున్నాం మనము. సో 50-day మూవింగ్ యావరేజ్ వచ్చేటప్పటికి 24,073, 200-day మూవింగ్ యావరేజ్ వచ్చి 24,070. అంటే ఈరోజే గోల్డెన్ క్రాస్ ఓవర్ జరిగింది. ఓకే, రేపు ఏ విధంగా మూవ్ అవుతుంది అంటే, గోల్డెన్ క్రాస్ ఓవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, గోల్డెన్ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ తీసుకుంటుంది, అంటే పాజిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది గోల్డెన్ క్రాస్ ఓవర్. ఒకవేళ గోల్డెన్ క్రాస్ ఓవర్ తర్వాత కూడా కొంత కన్సాలిడేషన్ అవ్వచ్చు, బట్ పూర్తిగా నెగిటివ్గా మళ్ళీ 200-day మూవింగ్ యావరేజ్ బిలో అయితే మూవ్ కాకపోవచ్చు. అంటే 200-day మూవింగ్ యావరేజ్ మనం ఇప్పుడే అనుకున్నాం కదా 24,070, ఆ లెవెల్ కంటే కూడాను తక్కువ క్లోజ్ కాకపోవచ్చు. అది గోల్డెన్ క్రాస్ ఓవర్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, ప్రస్తుతం మనం గోల్డెన్ క్రాస్ ఓవర్ స్టేజ్లో ఉన్నాము. ఇక నుంచి పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, రేపటికి మనకి మార్కెట్ లెవెల్స్ చూడాలి, నిఫ్టీకి సంబంధించి లెవెల్స్ చూడాలి అంటే స్టిల్ మనకి ఇదే లెవెల్స్ వ్యాలిడ్ అవుతుంది. 24,500 అనేది లోయర్ సైడు. ఓకే, సో హయ్యర్ సైడ్ వచ్చేసేసి ఇమీడియట్గా 24,690. ఇవాళ 24,620 దగ్గర క్లోజ్ అయింది. సో ఇమీడియట్గా రెసిస్టెన్స్ వచ్చేసేసి 24,690, 700. ఒకవేళ అది క్రాస్ చేస్తే
అది మనం క్రాస్ చేస్తే ఇంతకుముందు మనం ఇక్కడ ఒక లైన్ ఉండేది, మనం వాల్యూ లైను తీసుకోవడం జరిగింది 24,810. ఓకే, సో 24,810 వరకు రేపు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఓకే, సపోర్ట్ వచ్చేసేసి 24,500, రెసిస్టెన్స్ వచ్చేసేసి 24,810. ఓకే, ఆ వాల్యూ లైన్ ఒకసారి డ్రా చేసుకుందాం. సో ఇది 24,810 అనేది రెసిస్టెన్సు, 24,500 అనేది సపోర్టు. ఇది నిఫ్టీకి సంబంధించి. మనం అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు బ్యూటిఫుల్ క్యాండిల్, మనకి స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీన్నే డ్రాగన్ ఫ్లై అని కూడా అంటాము. ఓకే, సో ఈ క్యాండిల్ మనకి లోయర్ లెవెల్లో, ఈ విక్ చూసారా, లాంగ్ విక్ 55,430 అనేది 410 అనేది ఈరోజు లో. సో 55,410 నుంచి రికవర్ అవుతూ 55,680 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో 55,700 అనేది మనకి ఇంతకు ముందుకు నుంచి చాలా రోజుల నుంచి మనము కీన్గా అబ్జర్వ్ చేస్తున్న లెవెల్. ఓకే, పైగా ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ లోపలే ఉంది. ఆఫ్ కోర్స్ అది హయ్యర్ రేంజ్లో ఉంది. 55,700 అనేది మనము ఈ ఫ్లాగ్ హయ్యర్ సైడ్ చూస్తూ ఉన్నాము. రేపు కనుక ఇది హై సైడ్ 55,700 అండ్ అబవ్ మూవ్ అయితే మరలా ఒకసారి 56,100 టెస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏదైనా రెసిస్టెన్స్ మల్టిపుల్ టైమ్స్ కనుక టెస్ట్ చేస్తే, అంటే 55,700 అనేది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది ఇక్కడ. సో ఇక్కడ బ్రేక్ అవడానికి ప్రయత్నం చేసింది. అట్లానే 56,100 అనేది ఇక్కడ ఒకసారి టెస్ట్ చేసింది 23rd ఏప్రిల్. అట్లానే 3rd జూన్ కూడా ఒకసారి టెస్ట్ చేసింది. ఇంకొకసారి టెస్ట్ చేస్తే అది బ్రేక్ చేసి బ్రేక్అవుట్ అయ్యి అబౌవ్ సైడ్ 56,800 సైడు మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది మీరు కీన్గా అబ్జర్వ్ చేయండి. 56,100 కనుక బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే మళ్ళీ 56,800 వరకు ట్రావెల్ చేసే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కనుక టెస్ట్ చేస్తే బ్రేక్అవుట్ అవుతుంది. ఓకే, అంటే ఎక్కువ మంది బై సైడ్ ఉన్నారు అని దాని అర్థం సైకాలజీ పరంగా చూస్తే. ఓకే, కాబట్టి మనకి బ్యాంక్ నిఫ్టీ హై సైడే మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎనీవేస్, మనకి ఫ్రైడే ఆర్బీఐ మానిటరీ పాలసీకి సంబంధించిన డెసిషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని బట్టి బ్యాంక్ నిఫ్టీ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, రెసిస్టెన్స్ వచ్చేసేసి 55,900. మనం ఏదైతే రీసెంట్గా హై దగ్గర క్లోజ్ అయిందో 55,900 అనేది అది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. సపోర్ట్ వచ్చేసేసి ఈరోజు సపోర్టే 55,500. సో ఈ 55,500 అనేది స్టిల్ మనకు సపోర్ట్ కింద ఉంటుంది. అంటే ఈ జోన్ అనుకోవచ్చు, 55,500 నుంచి 55,300 ఈ జోన్ అనేది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ వచ్చేసి 55,900. ఓకే, అది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాల్సిన రేపటి వరకు. ఓకే, మనం ఇప్పుడు ఒక స్టాక్ గురించి డిస్కస్ చేద్దాము. మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే స్టాకు TCS. ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాకు. సో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టాక్ ఇన్ ఇండియా. సో రిలయన్స్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, TCS కానివ్వండి, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్. ఓకే, సో వీటిల్లో ఎప్పుడు కూడాను మనకి డిప్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకునే అవకాశం మనకి ఇచ్చినట్టు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది రీసెంట్ హై ఏదైతే ఉందో, సో 3600, ఈ రీసెంట్ హై నుంచి డ్రాప్ అవుతూ వస్తుంది. 3350 అనేది దీనికి మంచి సపోర్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. 3380 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సో 3380 దగ్గర మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసుకుంటే, సో ఇది ఇంకొద్దిగా చార్ట్ మనము బిగ్ చార్ట్ కనుక చూస్తే, సో ఇది చూసారా 3380. ఓకే, ఇది సో 3350 అనేది ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో మనం ఒక వాల్యూ లైన్ డ్రా చేసుకుంటే 3350 ఈ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు 3380 దగ్గర దీన్ని అక్యుములేషన్ స్టార్ట్ చేసుకుంటూ, ఓకే, దీని టార్గెట్ 200 డే మూవింగ్ యావరేజ్. ఇది 50 డే మూవింగ్ యావరేజ్ కంటే బిలో మూవ్ అయింది. 50 డే మూవింగ్ యావరేజ్ వచ్చేసి 3467, 200 డే మూవింగ్ యావరేజ్ సుమారుగా 4000 ఉంది. సో మరలా ఒకసారి 200 డే మూవింగ్ యావరేజ్కి నియర్ టర్మ్లో, అంటే మిడ్ టర్మ్లో అట్లీస్ట్ 3 to 6 months టైంలో 4000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 3300, 3350 ఉంది కదా, అంటే 20% అనేది ఈజీగా మీకు అప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంది ఈ TCS స్టాక్లో.
మీరు స్లోగా ఈ స్టాక్ని అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. 3380 దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ని ఈ పాయింట్స్లో మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేసుకొని దీనికి స్టాప్ లాసు 33.30 లేదంటే 3300. ఓకే, ఇది అంతకంటే ఎక్కువ డ్రాప్ అవ్వకపోవచ్చు. సో మళ్ళీ ఈ 20% 25% అనేది మీకు ఈజీగా ఈ స్టాక్లో మీరు గెయిన్ అవ్వచ్చు రాబోయే 3 to 6 months టైంలో. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ లెవెల్స్ మనం రీడ్ చేసాము చార్ట్ని చూస్తూ. అట్లానే ఈరోజు మనం మాట్లాడుకున్న స్టాకు టీసీఎస్. ఇది ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాకు. మీరు స్లోగా అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, మీ రిలేటివ్స్కి ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.